రమణి ఉల్లాసంగా ఉండే కొత్త కోడలు. రమణి అత్తగారు సీతమ్మ. ఆమె వంటలు అద్భుతంగా చేస్తారు. ఒకరోజు రమణి ఉత్సాహంతో తను కొత్తగా ప్రయత్నించడానికి సిద్ధమైంది. అత్తగారు, ఈరోజు చింతపండు పచ్చడి నేను చేస్తాను, మీరు విశ్రాంతి తీసుకోండి. సీతమ్మ తనలో తాను నవ్వుకుంది. రమణ వంటగదిలోకి నడుస్తూ తాను కోసి కలుపుతూ రుచి చూస్తూ చురుగ్గా పనిచేసింది. కాసేపట్లోనే చింతపండు పచ్చడి రెడీ అయింది. దాని నుండి వచ్చిన వాసన ఆకర్షణీయంగా ఉన్న రంగు కాస్త ఇంతగా కనిపించింది. సీతమ్మ ఆ పచ్చడిని రుచి చూడకుండా ఉండలేకపోయింది. ఒక చెంచా తీసుకొని నోట్లో పెట్టుకుంది. ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. అయ్యో, ఇది పచ్చడా? ఇది పులుసు కాకుండా పాయసంలా ఉండేటి? రమణి తటపటాయిస్తూ సిగ్గుతో, నేను కొంచెం పంచదార ఎక్కువ వేసినట్టుంది. సీతమ్మ పెద్దగా నవ్వుతూ, చింతపండు పచ్చడిలో పంచదార ఎవరు వేస్తారా బాబు, నువ్వు కొత్త రకం వంటకానికి పునాదులు వేశావు. కొద్దిసేపటికే కుటుంబంలో అంతా రుచి చూడడానికి సిద్ధమయ్యారు. చెంచాలను తీసుకొని రుచి చూసి ఆశ్చర్యంతో ముఖాలు మడతలు పడ్డాయి. అయ్యో, ఇది పులుసా పాయసమా అని గేలి చేశారు. సీతమ్మ చివరికి ఆ పచ్చడిని సరిచేసేందుకు ముందుకు వచ్చారు. దాన్ని సరిచేశారు. ఆ రోజు ఇంకా చింతపండు పచ్చడిని కుటుంబం ఎప్పటికీ మర్చిపోలేదు. రమణి మొదటి వంటకాన్ని చిన్న అపశృతిలా మొదలుపెట్టి కుటుంబానికి చిరస్థాయిగా మిగిలిపోయే సంతోషకరమైన జ్ఞాపకాన్ని ఇచ్చింది. ఈ వీడియో గిట్ట మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా.